నమస్తే నేను సంజనాయిక్ అప్డేట్స్ చూస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ రోజు భారత్ కు రానున్నారు. నేటి నుంచి 2 రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ బ్లాస్ట్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 5 అంచెల భద్రతా వలయాన్ని సిద్ధం చేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ నుంచి అగ్రశ్రేణి కమాండోలు, స్ట్రైపర్స్, డ్రోన్లు, జామర్లు, ఏఐ ఇలా 5 అంచెల భద్రతా వలయాన్ని సిద్ధం చేశారు. పుతిన్ కొన్ని గంటల్లో ఢిల్లీలో దిగనున్నారు. అనంతరం మోదీతో ప్రత్యేక సమావేశం కానున్నారు. అటు తర్వాత రాష్ట్రపతి భవన్ లో పుతిన్ కు ద్రౌపది ముర్ము ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ప్రధాని మోదీతో కలిసి పుతిన్ విందు ఆరగించనున్నారు. ఇక పర్యటనలో భాగంగా 2 దేశాలు కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్టు తెలుస్తోంది. అణు ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ఇక శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. రక్షణ, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అనంతరం రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీ స్మారక చిహ్నాన్ని సందర్శించనున్నారు. ఇవాళ భారత రష్యా రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, ఆండ్రే బెలసోవ్ సమావేశం కానున్నారు. ఇక S-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు చేయడం, సుఖోయ్ 30 యుద్ధ విమానాల గురించి కూడా చర్చించే అవకాశాలున్నాయి. పుతిన్ భద్రత కోసం రష్యా నుంచి 400 మందికి పైగా భద్రతా అధికారులు, సిబ్బంది ముందుగానే ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు, ఎన్ఎస్జీ భద్రతా అధికారులు పుతిన్ ప్రయాణించే మార్గాలను ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనేక మంది స్ట్రైపర్లు పుతిన్ కదలిక మార్గాన్ని ఎప్పటికప్పుడు కవర్ చేయనున్నారు. ఏ పర్యవేక్షణ, ఫేస్ రికగ్నైజేషన్ వంటి కెమెరాలను పుతిన్ భద్రత కోసం ఉపయోగిస్తున్నారు. పుతిన్ ల్యాండ్ అయిన మరుక్షణం నుంచి ఆయనకు 5 లేయర్డ్ సెక్యూరిటీ పూర్తి స్థాయిలో యాక్టివ్ అవుతోంది. ఎన్ఎస్జీ అలాగే ఢిల్లీ పోలీస్ అధికారులు బయట అంచుల భద్రతా విభాగంగా ఉంటారు. రష్యన్ ప్రెసిడెంట్ సెక్యూరిటీ లోపలి వలయంలో ఉంటారు. రష్యా అధ్యక్షులు మోదీని కలిసినప్పుడు ప్రధానికి భద్రత కల్పించే భారత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోలు అంతర్గత భద్రతా వలయాన్ని పర్యవేక్షిస్తారు. రైట్గా మరోవైపు పుతిన్ ఇండియాకి వస్తూ ఉండడంతో ప్రపంచం దృష్టి మొత్తం కూడా భారత్ వైపు పడింది. వీటో అధికారం ఉన్న దేశం, ఉక్రెయిన్తో సుదీర్ఘ యుద్ధం చేస్తూ అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడిస్తున్న పుతిన్ ఇండియాకు రావడంపై ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇండిగో ఫ్లైట్స్, ఇండిగోలో గందరగోళం కొనసాగుతోంది. సిబ్బంది కొరత కారణంగా నిన్న పలు విమానాలు రద్దు చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి. సంజన, భారత్ కు మాత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏదైతే ఢిల్లీకి రానున్న నేపథ్యంలో 2 రోజుల పాటు తన పర్యటన కొనసాగుతుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 5 అంచెల భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు అంటే స్పెషల్ కమాండర్స్ తో సహా మొత్తం ఎన్ఎస్జీ మొత్తం కూడా ఈ యొక్క భద్రత ఉన్న నేపథ్యంలో 4 అంచెలు మాత్రం రష్యాకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. ఇప్పటికే పుతిన్ కు సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ కూడా తయారవడం జరిగింది. రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి వచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా కూడా
హోటల్ కు చేరుకున్న నేపథ్యంలో హోటల్ కు వచ్చే పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు ఇప్పటికే జల్లడపట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో భారతదేశానికి మాత్రం అంటే భారత్ తో గత కొద్ది రోజులుగా కూడా ఎంతో సన్నిహితంగా ఉండే దేశమైనటువంటి రష్యా అధ్యక్షుడు వస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సన్నిహితుడు కూడా కావడం, దేశానికి సంబంధించినటువంటి కొన్ని వాణిజ్య రక్షణ సంబంధించిన అంశాలపై కొన్ని ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు అతని రాక కోసం మాత్రం ఢిల్లీలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇటు భద్రతతో పాటు దేశ అధికారులు కూడా దానికి సంబంధించి ఇప్పటికే భారత్ కి చేరుకోవడం జరిగింది. ఈ యొక్క సాయంత్రం 4 గంటలకి మాత్రం పుతిన్ ఢిల్లీ విమానాశ్రయంకు మాత్రం చేరుకోనున్నారు. సో మనం చూసుకున్నాం పుతిన్ పర్యటన నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపే చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎటువంటి డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది? అంటే ముఖ్యంగా ప్రపంచ దేశం అంటే అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్నటువంటి అటు రష్యా మొన్నటిదాకా ఉక్రెయిన్ తో ఏదైతే యుద్ధంలో కొనసాగినటువంటి దాంట్లో భారతే కీలక పాత్ర వ్యవహరించి ఈ యొక్క శాంతి ఒప్పందాలు చేసి అక్కడ యుద్ధాన్ని ఆపేసేంత ఉంది. కాబట్టి ఇప్పుడు పుతిన్ భారత్ కు సంబంధించి భారత్ కు వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో కూడా వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై కూడా 2 దేశాల అగ్రనేతలు చర్చించుకునే అవకాశం ఉంటుంది. రష్యాకు సంబంధించినటువంటి కొన్ని కీలక ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్ కు సంబంధించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు రష్యా అధ్యక్షుడు రావడం, వీరు చర్చ మొత్తం ప్రపంచ దేశాలతో పాటు ట్రంప్ ఏదైతే అమెరికా అధ్యక్షుడుగా గత కొద్ది రోజులుగా కూడా భారత్ పై సుంకాలు విధించడం, ఇవన్నీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి దాంట్లో చమురు కూడా ఆ దేశం నుంచి కొనకుండా ఉండాలని కూడా షరతు పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు రష్యా అధ్యక్షుడు ఇండియాకు రావడం, ప్రపంచ దేశ అధ్యక్షులతో సహా దేశమంతా అసలు ఏం జరుగుతుంది అనేది దానిపై చర్చ కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి మాత్రం ఏదైతే కీలకమైన ఒప్పందాలు మాత్రం జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. దేశానికి సంబంధించి రక్షణ వ్యవస్థ కావచ్చు, చమురు కొనుగోళ్లపై కీలక నిర్ణయాలు కూడా ఉంటాయని కూడా తెలుస్తా ఉంది. సో ఇప్పుడు పుతిన్ ఢిల్లీకి ఎప్పుడు చేరుకోనున్నారో, అసలు పుతిన్ స్కెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే 5 అంచెల భద్రతని కల్పించారు. సో ఈ నేపథ్యంలో అసలు స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? ప్రధానంగా అణు ఒప్పందంకి సంబంధించే చర్చలు జరుగుతాయి, ఇంకా వేరే ఒప్పందాలు ఏమైనా జరిగే అవకాశం కనిపిస్తోందా? అంటే కొన్ని అంతర్గత విషయాలు, ఎందుకంటే దానికి సంబంధించిన దాంట్లో పుతిన్ కి సంబంధించినటువంటి సాయంత్రం 4 గంటలకు కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న అనంతరం కూడా మొత్తానికి రాత్రి 7 గంటలకు లోక కళ్యాణ్ మార్గ్ రెసిడెన్సీలో కూడా ప్రైవేట్ డిన్నర్ లో కూడా మోడీతో పాల్గొంటారని కూడా తెలుస్తా ఉంది. రేపు రాజ్ఘాట్ కు సంబంధించి ఏదైతే గాంధీ ఘాట్ వద్ద నివాళులు కూడా అర్పిస్తారు. 2 రోజుల పాటు తన పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. తన బిజీ మాత్రం పుతిన్ ఢిల్లీ మొత్తం కూడా గడపనున్నారు. కొన్ని అదే విధంగా రేపు మార్నింగ్ రాష్ట్రపతి ముర్ముతో కూడా ఏదైతే విందు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి రష్యా అధ్యక్షుడు ఈ రోజు సాయంత్రం కల్లా కూడా భారత్ చేరుకుంటారని ఇక్కడ అధికారులు అయితే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది కూడా ఇప్పటికే భారత్ లో వచ్చి క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఈ యొక్క భారత్ తో మాత్రం 23వ సదస్సులో మాత్రం అంటే ఈ యొక్క సదస్సు మాత్రం శిఖరాగ్ర సదస్సులో మాత్రం పాల్గొని ఆ దేశ ఒప్పందాల మధ్య ఎంఓయూలు జరిగే అవకాశం ఉంది. సో మనం చూసుకున్నట్టయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉన్నప్పుడు పుతిన్ చాలా కీలక రోల్ ప్లే చేశారు. ఈ నేపథ్యంలో అసలు పుతిన్ భారత్ పర్యటన అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా చర్చనీయాంశంగా మారింది. అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎటువంటి ఒప్పందాలు అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి అసలు ఎన్ని రోజులు ఈ పర్యటన ఉండే అవకాశం కనిపిస్తోంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? అయితే వీరి సమావేశంలో సుమారు 10 అంతర్జాతీయ ఒప్పందాలతో పాటు 15కు పైగా కూడా వాణిజ్య ఒప్పందాలు కూడా ఎంఓయూపై సంతకాలు చేస్తున్నారని కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉపాధి అవకాశాలు, వాణిజ్యం, ఆరోగ్యం, వ్యవసాయం, సాంస్కృతిక అంశాలు కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇటు మోడీ, పుతిన్ కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి దాదాపు 100 బిలియన్ వాణిజ్య లక్ష్యాన్ని కూడా చేరుకునే విధంగా చర్చలు జరుగుతాయని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 68.7 బిలియన్ వాణిజ్యం ఇప్పుడు కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు 2030 నాటికి రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క మీటింగ్ వీరిద్దరి మధ్యలో యొక్క సమావేశం కూడా జరుగుతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే మిత్ర దేశంగా ఉన్నటువంటి రష్యా, ఇప్పుడు రష్యా ప్రెసిడెంట్ ఇప్పుడు పుతిన్ మన ఇండియాకి రావడం, ఇవన్నీ వాణిజ్య చర్చల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. దాదాపు ముఖ్యంగా రక్షణ సంబంధించినటువంటి ఎక్కువగా ఎంఓయూలు చేసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది.
ఓకే రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.